బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ బంజారాహిల్స్ లో రెండవసారి కూడా తాగునీటిని వృధా చేసినందుకు ఏకంగా ఒక నల్ల కనెక్షన్ ని తొలగించారు జలమండలి అధికారులు. ఎవరైనా జలమండలి సరఫరా చేసే తాగునీటిని వృధా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు జలమండలి అధికారులు. గత సెప్టెంబర్లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఓ వ్యక్తి తాగునీటి పంపు నిండి ఓవర్ఫ్లో అయ్యింది. దాదాపు 1 కిలోమీటర్ వరకు రహదారిపై ప్రవహించింది. దీంతో ఓఎన్ డివిజన్ స్థానిక మేనేజర్ వెళ్లి పరిశీలించి తాగునీటిని వృధా చేయకూడదు అని చెప్పొచ్చారు. అతనికి నోటీసులు కూడా ఇచ్చారు. 10,000 రూపాయల జరిమానా కూడా విధించారు. అంతేకాకుండా మరోసారి ఇలా చేస్తే కనెక్షన్ను తొలగిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. నిన్న జలమండలి స్థానిక అధికారులు బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్నతాధికారుల పర్యటన సందర్భంగా తనిఖీ చేశారు. రోడ్ నెంబర్ 12లో నీరు లీకేజ్ అయినట్టుగా గుర్తించారు. గతంలోనూ నిర్లక్ష్యంగా నీటిని వృధా చేసినందుకు ఈ వ్యక్తికే జరిమానా విధించారని తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండోసారి నీటిని వృధా చేసినందుకు ఆ ఇంటి నల్ల కనెక్షన్ తొలగించారు అధికారులు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించొద్దని, అలాగే వృధా చెయ్యొద్దు అని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు.